నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి మృతి. తపాలా శాఖ రాష్ట్ర యూనియన్ మహాసభ ఆదివారం తెనాలిలో జరిగింది. భారతీయ తపాలా ఉద్యోగుల సంఘాలు బీపీఏ క్లాస్ 3 పోస్ట్ మ్యాన్ క్లాస్ 4 సిడిఎస్ రాష్ట్ర యూనియన్ మహాసభ తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు హనుమంతరావు బ్రహ్మయ్య వెంకటరామరెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్మికుల ఎడల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కమిషన్ ఏర్పాటు, ఆల్ ఇండియా రాష్ట్ర స్థానిక సమస్యలపై సమావేశంలో సుదీర్ఘ చర్చ చేశారు. విజయవాడ మరియు విశాఖపట్నం పోస్ట్ మ్యాన్ జనరల్ డివిఎస్ఆర్ మూర్తి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యూఢిల్లీ సెక్రటరీ జనరల్ అనంత్ కుమార్ పాల్, సంతోష్ కుమార్ సింగ్ శర్మ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. has been able to achieve a lot of అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ హాజరు కావడం జరిగింది. అంటే వివిధ జిల్లాల నుంచి ఇవాళ సభకు వచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏకలు పెట్టి ఈ సమస్యలన్నీ ఎట్లా తీరాలి అనే దాని మీద రిజల్యూషన్స్ కూడా పాస్ అవుతున్నాయి. అయితే ఈ యొక్క సమావేశానికి పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి గారు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున హాజరయ్యి వారి యొక్క అండదండలు తప్పనిసరిగా ఎంప్లాయీస్కి ఉంటాయి అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఈ బిఎంఎస్కు సంబంధించినటువంటి యూనియన్స్ అంటే భారతీయ పోస్టల్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నటువంటి ఈ సభ్యులందరూ కూడా ఈ భారతీయ మజదూర్ సంఘ యూనియన్లో చేరి సమస్యలన్నింటిని కూడా సెటిల్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు తెనాలిలో జరుగుతున్నటువంటి మా ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి సభ్యులందరూ వచ్చేసారు. మా యూనియన్ దినదినాభివృద్ధి చెందుతూ అంటే ఒక ఎంప్లాయీస్ వెల్ఫేర్ మాత్రమే కాకుండా దేశహితం సమాజహితం అనే కాన్సెప్ట్ తోటి కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేస్తుంది. యూనియన్ ఇలాగ పనిచేస్తున్నప్పుడు ఆ యూనియన్ డెవలప్ అవుతున్నప్పుడు రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు కూడా అలానే ఆ స్థాయిలోనే పెరుగుతున్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చడంలో మాకు పెద్దలు తెనాలి సొసైటీ అధ్యక్షులు కాంతారావు గారు అలాగే మా అడ్మినిస్ట్రేషన్ కూడా ఎంప్లాయీస్ యొక్క ఇష్యూస్ వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎన్నోసార్లు పరిష్కరించినప్పటికీ క్రింద స్థాయిలో ఉన్నటువంటి డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరిగా ఎంప్లాయీస్ యొక్క సమస్యల మీద కనీసం అవగాహన కూడా వాళ్ళకి లేకుండా పోతుంది. ఈ కాన్ఫరెన్స్లో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో క్రింద స్థాయి నుంచి పరిష్కరించాలి. ఉన్నత చదువుల కంటే టక్కున జీవనోపాధి దొరికింది కదా అని మెరిటోరస్ స్టూడెంట్స్ అంతా ఇప్పటికే అలానే వస్తున్నారు. ఎస్ఎస్సిలో కానీ ఇంకో రకంగా కానీ అంత మెరిట్ స్టూడెంట్స్ ఉద్యోగాల కోసం మెరిట్ మీద ఇప్పటికీ కూడా రిక్రూట్ చేసే డిపార్ట్మెంట్లో టక్కున జాయిన్ కావడం వల్ల వాళ్ళకి ఇవన్నీ నేర్చుకోవడం పెద్ద విద్య కాదనిపించింది. అదే మెరిట్ స్టాఫ్ డిపార్ట్మెంట్ ఇంత దూరం నడిపించగలిగింది, అందులో సందేహమే లేదు. ఆ కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ యూనియన్ అయినా వెంకయ్య గారు కానీ హనుమంతరావు గారు కానీ వసంతరావు కానీ ఎవరైనా మన యూనియన్ రిప్రజెంటేటివ్స్ ఏ క్యాడర్లో వాళ్ళైనా కలిసినప్పుడు చెప్పేది వాళ్ళు అలానే అర్థం చేసుకుంటూ ఉంటారు.
చెప్పేదైనా అదే. స్టాఫ్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ లాంటిది. మనం స్టాఫ్ని చూస్తే స్టాఫ్ పోస్ట్ ఆఫీసులు మేనేజ్ చేస్తారు కదా అని ఆఫీసర్స్ మీటింగ్లో అదే చెప్తుంటాం. స్టాఫ్ అవసరాలు, ప్రాబ్లమ్స్, ఆపరేషనల్ రిక్వైర్మెంట్ సరిగా చూసామంటే పబ్లిక్ కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళు చూస్తారు అన్న సింపుల్ ప్రిన్సిపల్తోనే వెళుతుంటాం. అది చైతన్యవంతులైన మన స్టాఫ్ ఎప్పుడు అర్థం చేసుకుంటారు. కాబట్టే ఈరోజు ఇంకా వచ్చే సంవత్సరం ఏం చేద్దాం, వచ్చే సంవత్సరం ఏం చేద్దామని భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతున్నాం. ఆ వర్క్ కల్చర్ని అందరం కంటిన్యూ చేయాలి. 14వ తేదీ శనివారం తెనాలి మండల పరిధిలో జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో అధ్యక్ష పదవులు కూటమి గెలుపుకు కష్టపడిన వారికే కాకుండా వేరే పార్టీ నుండి వచ్చిన వారికి కట్టబెట్టారంటూ కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే కొలకలూరు నీటి సంఘాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీలో ఎన్నో పదవులు అనుభవించిన గద్దె రత్తయ్యని కూటమిలోని కొంతమంది వ్యక్తులు నీటి సంఘ అధ్యక్షునిగా చేయడాన్ని తప్పుపట్టారు. కూటమి గెలుపుకు కష్టపడిన వారిని విస్మరించి వేరే పార్టీ వారికి పదవులు ఇస్తున్నారంటూ కొలకలూరు కూటమి నేతలు ఆవేదన చెందుతున్నారు. కూటమి గెలుపుకు జెండా మోసిన నిజమైన కార్యకర్తలు సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుందని, ఈ ఎన్నికను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెనాలి బీజేవైఎం అధ్యక్షులు అత్తలూరి బ్రహ్మయ్య, బీజేపీ నాయకులు కాళిశెట్టి భావనారాయణ, జనసేన వీర మహిళలు తెలిపారు. ఇవాళ కొలకలూరు గ్రామంలో జరిగినటువంటి నీటి సంఘాల అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నుకున్న అటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో వైసీపీలో వాళ్ళ ఇళ్లలో 6 పదవులు చేశారు. 2 వాలంటీర్లు చేశారు, 1 సొసైటీ ప్రెసిడెంట్ చేశారు. పిల్లలకు వండే అన్నం పథకం కింద 1 పదవి ఉంది, యానిమేటర్ 1 పోస్ట్ ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో కొంతమంది దుష్ట శక్తులు చేరి ఈ కూటమి ప్రభుత్వాన్ని చల్లాచెదురు చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఒక వ్యక్తి తోడుగా ఉండి ఈ కథ అంతా నడిపిస్తున్నాడు. ఎవరికి చెప్పావయ్యా నువ్వు ఈ పదవి ఇవ్వడానికి? గతంలో జనసేనలో పనిచేసినటువంటి నిజమైన కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఎవరికైనా చెప్పావా అంటే, నా ఇష్టారాజ్యం, నేను ఏదైనా చేస్తాను, నాకు ఆ హక్కు ఉంది. మరి వాళ్ళకి తెలుసో తెలియదో ఆ వ్యక్తి వాళ్ళ వైసీపీ నుంచి వచ్చాడని దాన్ని పై వాళ్ళు పరిశీలించి తగిన న్యాయం చేయవలసిందిగా కూటమి అభ్యర్థులకి మేము ప్రార్థిస్తున్నాం. నీటి శాఖ పదవి కూడా వాళ్ళకి వైసీపీ వాళ్ళకే ఇచ్చారు. మేము కేసులు పెట్టించుకొని అన్ని రకాలుగా ఇబ్బందులు పడి స్టేషన్లకు వెళ్ళి అర్ధరాత్రులు కూడా తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఇంతవరకు మాకు ఎటువంటి పదవులు న్యాయం కానీ ఏది జరగలేదు. ఇప్పుడు పక్కన వైసీపీ వాళ్ళకే పదవులు అన్ని వాళ్ళకే వెళ్తున్నాయి. ఒక ఇంట్లోనే 6 చేశారు వాళ్ళు. వాలంటీర్స్, యానిమేటర్ పదవి, సొసైటీ ప్రెసిడెంట్, అట్లాంటివన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. వాళ్ళు లేనోళ్ళు ఏం కాదు, అందరూ ఉన్నోళ్లే. కష్టపడి తిరిగిన వాళ్ళకి ఎటువంటిది ఏ విషయం కూడా చెప్పకుండా మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నీటిపారుదల శాఖ ప్రెసిడెంట్ గా వైసీపీ తరఫున కష్టపడిన వాళ్ళకి, వైసీపీ తరఫున ఉద్యోగం వచ్చిన వాళ్ళకి, ఆ ఇంటి నిండా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన వాళ్ళు మొత్తం వాళ్లే, బాగా ఉన్నోళ్లే. మరి పార్టీల తరఫున సామాన్యులు ఉన్నారు తిరిగిన వాళ్ళు, ఎన్డీఏ కూటమి తరఫున. మరి వీళ్ళు ఏమైపోవాలి? మరి సామాన్యులు కష్టపడిన వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు అడగలేరా ఇవన్నీ? ఇట్లాంటి పదవులు తీసుకొచ్చి అతన్ని పెట్టడానికి కారణం ఏంటి? మేమేమి అనట్లేదు. వైసీపీ తరఫున కష్టపడిన వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు? గెలిచిన తర్వాత వచ్చి కండవాలు వేసుకుంటాం మేము అది ఇది అన్నారు, ఎందుకు చేస్తున్నారు? అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధరరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య, మాదల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, పెరికల రాయప్ప, కట్టా వీరయ్య, బడుగు శ్రీను, నాగమున మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణానికి మూల పురుషులైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి. పొట్టి శ్రీరాములు అనేవాడు అనే వ్యక్తి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. సమాజానికి, ఒక రాష్ట్రానికి అందరికీ మేలు కలగజేయడం కోసం కృషి చేస్తారో వారు అందరి యొక్క అందరి సంపద, అందరికీ ఆరాధ్యులు, అందరూ గౌరవించేటువంటి వ్యక్తి అవుతారు. అలాంటి వాళ్ళలో ప్రప్రథములు మహాత్మా గాంధీ గారు, అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అలాగే పొట్టి శ్రీరాములు గారు, అలా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాంటి కోవలోకి చెందిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వెనకటి రోజుల్లో అందరూ మదరాసి
అటైతేనేమో నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా ఎంటైర్ సౌత్ ఇండియాని మద్రాసి అని పిలుస్తూ ఉండారు. అలాగే మన తెలుగు వాళ్ళని ఒక చిన్న చూపు చూస్తున్నారు చెన్నైలో, అప్పుడు మద్రాసులో. మనకి సపరేట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి కొంతమంది నాయకులు కోరినా, కొంతమంది వ్యతిరేకించినా పొట్టి శ్రీరాములు గారి యొక్క అమరణ నిరాహార దీక్షతో, ఆమరణ అప్ టు డెత్ చనిపోయేదాకా నిరాహార దీక్ష చేసి, నిరాహార దీక్ష మామూలు నిరాహార దీక్ష కాదు, అఖండిత నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలని ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అర్పించిన తర్వాత అప్పుడు ఇచ్చారు. అప్పుడు నెహ్రూ గారు కానీ రాజాజీ కానీ అందరూ ఒప్పుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 74వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మరి ఆ రోజున సంయుక్త ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక ఆంధ్రగా తెలియజేయాలని, ప్రత్యేక ఆంధ్ర కోసమని 57 రోజులు కఠిన ఆమరణ నిరాహార చేసిన పొట్టి శ్రీరాములు గారు మరి మరణించినా కూడా ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చాడు. అటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇవాళ 2 వర్గాలుగా విభజించారు. కానీ ఆయన ఇన్ని రాష్ట్రాలు చేయాలని అమరణ నిరాహార చేయలేదు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ కోసమే పాకులాడి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చిన మహనీయ వ్యక్తి అతడు. ఆర్యవయస్సు కావటం మా అందరికీ గొప్పతనం. ఈ ఆత్మార్పణ దినం 58 రోజులు ఒక మంచినీళ్ళు కూడా పట్టుకోకుండా ఆయన ప్లే కార్డ్స్ సత్యాగ్రహం టైపులో మన సత్యాగ్రహాన్ని అనుసరిస్తూ చేశారు. వాళ్ళ సత్యాగ్రహం అంటే మన అమర్జీ పొట్టి శ్రీరాములు గారి. ఎవరో జనాలు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారే తప్ప దానిలో సత్యాగ్రహం ఉండదు, మంచి ఆలోచన ఉండదు, మంచి ప్రవర్తన ఉండదు. సంఘానికి నిద్రోహ శక్తులుగా తయారు చేస్తున్నారు. రక్షక భటుల్ని తప్పుగా చూపిస్తున్నారు. రక్షక భటులను తప్పుగా చూపించడం చాలా తప్పని మనవి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. కొలకలూరు గ్రామానికి చెందిన వేజెండ్ల శివనాగేశ్వరరావు ఇంటి తాళాలు పగలగొట్టి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు బీరువాలోని వెండి వస్తువులను అపహరించుకు వెళ్లారు. వేజెండ్ల శివనాగేశ్వరరావు జిఎంఆర్ సంస్థలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య 2 పిల్లలతో కలిసి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. ఇంట్లోనే సీసీ కెమెరాలలో నిందితుడు దృశ్యాలు రికార్డు అవ్వడంతో గమనించిన శివనాగేశ్వరరావు తెనాలి రూరల్ పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న తెనాలి రూరల్ ఎస్ఐ ప్రతాప్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీంను పిలిపించి పరిశీలించారు. ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బెడ్రూమ్లోని బీరువా తాళాలు పగలగొట్టి సుమారు 10,000 రూపాయల నగదును దొంగిలించినట్లు ఇంట్లో ఉండే సభ్యులు పండుగలకు వచ్చి వెళ్తుంటారని, మిగతా సమయాల్లో ఇంట్లో ఎవరు ఉండరని, అదే అదునుగా చూసి చోరీ జరిగిందని, చోరీ ఘటన సీసీ కెమెరాలో నమోదైందని, దాని ఆధారంగా త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. తెనాలి రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామంలో ఈ మండపం బజార్లో నాగేశ్వరరావు గారిని ఉంటారండి. ఇతను వీళ్ళు వచ్చేసి ఢిల్లీలో జిఎంఆర్ కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. అతని ప్రాపర్ వచ్చేసి కొలకలూరు. అయితే ఇక్కడ ఏదైనా అకేషన్లుగా ఏదైనా పండుగలకు కానీ వాటికి ఇక్కడికి వచ్చేసి ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా అటెండ్ అయ్యి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా లాస్ట్ దసరాకి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు. అయితే నిన్న పక్కింటి వాళ్ళు ఆ ఫ్రంట్ డోర్ బ్రేక్ చేయడం గమనించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు మనకు కాల్ చేసి చెప్పారు ఈ విధంగా అఫెన్స్ జరిగిందని చెప్పేసి. దానికి సంబంధించి మనం క్లూస్ టీమ్ని అవన్నీ పిలిపించి వచ్చున్నాం ఇక్కడికి. మొత్తం ఫింగర్ ప్రింట్స్ అవన్నీ చెక్ చేస్తున్నారు. అయితే వాల్యుబుల్స్ అయితే ఇంట్లో ఏం లేవండి. వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళు సెక్యూర్ చేసుకున్నారు. దానికి సంబంధించింది అయితే ఏం పోయాయి అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా లేదు. తర్వాత దర్యాప్తులో తెలుస్తుంది. దీనిలో ఇంకా ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి ఇంటికి సీసీ కెమెరాస్ ఉన్నాయి. హాల్లో ఒకటి పెట్టుకున్నారు, ఫ్రంట్ ఒకటి పెట్టున్నారు. మనకి అక్యూజ్డ్ కూడా ఐడెంటిఫై అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకసారి కెమెరా ఫ్లాష్ అవగానే అతను సైడ్ అవ్వడం జరిగింది. అంటే ఇది సందర్భం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ విధంగా సీసీ కెమెరాస్ లేదా ఇంటి దగ్గర కాకపోయినా కొంత రోడ్లకు సంబంధించిన కొంతమంది ఒక 10-20 మంది ఫ్యామిలీస్ కలిసిన మనం ఇట్లా సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఫర్దర్గా ఇట్లాంటి ఇష్యూస్ జరగకుండా ఉంటే ఒకవేళ జరిగిన తర్వాత మనం ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.